కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు పోటీ పడుతుంది. ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఇక్కడ రోడ్లు కానీ, ఊరిలు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు ప్రజలు చెప్తున్నారు మాకు. మేము గత 15 రోజుల నుంచి ప్రచారంలో కలిగి కలిగిస్తున్నాం. స్వచ్ఛందంగా నవీన్ యాదవ్ మొదటిగా ప్రతి ఒక్కరూ మాతోటి పాల్పంచుకుంటున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తున్నారు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చేసిన తర్వాత మాకు 10 సంవత్సరాల నుంచి ఎవరు రేషన్ కార్డు లేదు. ప్రత్యేకంగా రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, ఖచ్చితంగా మహిళలకు ఉచిత సౌకర్యం కానీ ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గుతున్నారు. ఎందుకంటే ఏ పార్టీ గెలుస్తుంది? మెయిన్గా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు పోటీ పడుతుంది. ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఇక్కడ రోడ్లు కానీ, ఊరిలు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు ప్రజలు చెప్తున్నారు మాకు. మేము గత 15 రోజుల నుంచి ప్రచారంలో కలిగి కలిగిస్తున్నాం. స్వచ్ఛందంగా నవీన్ యాదవ్ మొదటిగా ప్రతి ఒక్కరూ మాతోటి పాల్పంచుకుంటున్నారు.